తెలంగాణ భవన్కు తాళం, నీలోఫర్ కేఫ్ మూసివేత, పోలీసుల అత్యుత్సాహం, సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం, రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందంటూ మండిపాటు. అయితే ఇక్కడ విషయం ఏందనేది నేను చెప్తాను. నిన్న కమాండ్ కంట్రోల్ రూమ్కు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వచ్చిండు. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఓ పక్కన ఏసీబీకి సంబంధించి ఫార్ములా రేస్ కేసు నడుస్తున్నది. ఆ తరుణంలో పూర్తి స్థాయిలో జరిగిన విషయం ఏంటంటే కేబినెట్ సమావేశం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అసలే ఉద్యమకారులతో పెట్టుకుంటే ఇంకేమైనా ఉంటుందా? సావుకు తెగబడిన వాళ్ళు. సావు అంటే వాళ్ళకు ఊసిపోయిన ఎంటికతో సమానం. నేను చెప్తా, స్నానం చెప్తా అంటే ఊసిపోయిన ఎంటికతో సమానం. ఇట్లా అంటే వస్తాయి కదా ఊసిపోయి, అంత సమానం. వాళ్ళు జీవితం మీద పెద్దగా ఆశ పెట్టుకోరు. వాళ్ళు ఏదైతే కంకణం కట్టుకుంటారో దాన్ని కుండ బద్దలు కొట్టి సక్సెస్ఫుల్గా వాళ్ళు ఉద్యమం చేయగలుగుతారు. సో ఎక్కడైతే ముఖ్యమంత్రికి అంటే నిరసన వ్యక్తం చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది తెలంగాణ భవన్ పూర్తి స్థాయిలో పోలీసుల ఆధీనంలో తీసుకున్నారు. దాంతోపాటు నీలోఫర్ కేఫ్ అంటే అది వ్యాపారం, దాంట్లో కూడా ఎక్కువగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్తోనే వేసారు. కానీ ఇది బాధాకరమైన విషయం. నేను చెప్పిన కదా, భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది, దాంట్లో పోలీసులు అనేవాళ్ళు అత్యుత్సాహంతో తెలంగాణలో పనిచేస్తుంది. నేను ఏది మహారాష్ట్ర పోలీసు వ్యవస్థ అనుకుంటా, మహారాష్ట్ర ఏమో నవ్వేది 3 రాష్ట్రాలు తిరిగిన, ఏదో ఒక రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన డీజీపీని కలిసే పరిస్థితి ఉండే నాకు. నేను వెళ్ళి నేరుగా డీజీపీ గారిని కలవాలంటే ఎక్కడి నుండి వచ్చిర్రు ఏం కథ అంటే నేను చెప్పిన సో అండ్ సో అని చెప్పగానే నేరుగా వెళ్ళిపోయినా. నేను చెప్తున్నా ఆ వ్యవస్థ ఈ తెలంగాణలో లేదు. నేను పోలీసు వ్యవస్థలో ఒక ఉన్నతాధికారిని కలవాలన్నా ఇదే పోలీసు వ్యవస్థలో హోంగార్డు ఎస్పీని కలవాలన్నా, ఎస్పీని హోంగార్డులకు సంబంధించి హోంగార్డులు ఉన్నారు కదా, వాళ్ళు ఎస్పీని కలవాలన్నా డీజీపీకి కలవాలన్నా చాలా కష్టం. తెలంగాణ వ్యవస్థ పోలీసు వ్యవస్థలో అది నేను నేను చూస్తున్నా. సో కొన్ని మార్పులు రావాలి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అన్న, నేను మళ్ళీ చెప్తున్నానా, చాలా స్పష్టంగా చెప్తున్నా, భారత రాజ్యాంగం అనేది తెలంగాణలో పేపర్ల వరకే పరిమితం ఉన్నది. దాని ఇంప్లిమెంటేషన్లో ఇగో రివర్స్ గేర్లో నడుస్తుంది. ఇట్లా తాళాలు వేయాల్సిన అవసరం ఏంది? వీళ్ళు బందోబస్తు చేయాలని 20 కాడ 40 కాడ 100 మంది కూర్చోరు. పాపం నేను పోలీసులను కూడా ఏమంటలేను, వాళ్ళు అందులో నా స్నేహితులు 20-30 మంది కనబడ్డారు. నిన్న ఎస్ఐలు సిఐలు ఆడి పోతే చాలా మంది ఉన్నారు. ఏంది మామ కథ అంటే, మాదే ఉంటుంది మామ, పైనుండి ఆదేశాలు ఉంటాయి, బందోబస్తులో వచ్చినాం, మేము ఎవరిని ముట్టుకోం, మేము ఏం లేదు, జస్ట్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దాని సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా ఇదంతా పూర్తిగా కూడా కట్టడి చేయాలని మాకు ఆదేశాలు ఉన్నాయి, సో కట్టడి చేస్తున్నామని చెప్పారు. సో గదే జరుగుతుంది తప్ప అంతకమించి ఏం లేదు. కాదంటే నేను ఏమంటున్నానంటే కొంతవరకే లిమిట్ ఉంటుంది. ఏదైనా తెలంగాణ భవన్కు తాళం వేయాలంటే తెలంగాణ భవన్లో పనిచేసేటోళ్ళు కాదు కదా వాళ్ళు. తెలంగాణ భవన్కి సంబంధించిన సెక్యూరిటీ తెలంగాణ భవన్ కాపాడేటోళ్ళు కాదు, పోలీసు వ్యవస్థ. పోలీసులు తాళం వేయద్దు. కాదంటే గేటు బయట 20 కాడ 100 మంది నిలుస్తారు, తప్పులేదు అది. అంటే డోర్లు క్లోజ్ చేసుకోమని చెప్పారు. తాళాలు వేయాల్సింది పద్ధతి కాదు ఇది. ఇంకొకటి వ్యాపారం, నీలోఫర్ అనేది వ్యాపారం. ఆడ హోటల్ను మూసే, మరి పక్కనే వైన్స్ ఉన్నది కదా, నీలోఫర్ పక్కనే వైన్స్ ఉన్నది, ఆ పక్కనే నేను చూసినాడ, మరి దాన్ని కూడా మూసేయాలి కదా. అంటే మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఇవన్నీ. ఆ పక్కనే హాస్పిటల్ ఉన్నాయి, మరి దాన్ని కూడా మూసేస్తారా? ఇది పద్ధతి కాదు. అది రాష్ట్ర ప్రభుత్వం బందోబస్తు విషయంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలో వైఫల్యం చెందింది అని చెప్తున్నాను నేను, అంతే. ఇక దాని మించి ఆల్రెడీ వాళ్ళు తప్పు మీద తప్పు జరిగింది అని